పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా వెళ్ళవచ్చు, తప్పులేదు. నివారించే పని మీరు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ని అరికట్టాలనే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు, పట్టుకుందామనే ఉద్దేశం లేదు. గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు, దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు. రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు. మీకు గుర్తుందిగా? వస్తే అయ్యా 144 ఉంది, యాక్ట్ 30 ఉంది, మీరు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీల్లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశాడు? రోడ్డు మీద పడుకున్నాడు. అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి రోడ్డు మీద పడుకుంటే 10 మంది వస్తారనుకుని రోడ్డు మీద పడుకుని గందరగోళం చేశాడు. గందరగోళం చేయటమే కాదు, అసలు ఇది ప్రజాస్వామ్యమా, పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా అని చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. మరి వాళ్ళు ఏంటని అడుగుతా ఉన్నా. ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో మేము వెళతామని మా ఇళ్ళకాడ పోలీసు బందోబస్తు పెట్టి ఎంతమందిని పెట్టారండి? ప్రతి ఇంటి దగ్గర ఓ 10-15 మందిని పెట్టారు. సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా ఈ గుంటూరు, పల్నాడు జిల్లాల్లో దీనికోసమే పెట్టినటువంటి సందర్భానికి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ అని అడుగుతాం.